మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నా వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను. నిజంగా చెప్తున్నాను. అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షక దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ అందరూ ప్రేక్షకులు ఆదరించారు. అంతే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అని చెప్తున్నారు కదా. అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు. అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకే తెలియదు నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు యాక్చువల్లీని. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లే నేను 14th వీక్ వరకు వచ్చానన్నా. అంటే లేదన్న, యాక్చువల్లీ అక్కడ మనకి నేను సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను ఆ గ్రూప్లోంచే నన్ను తీర్చారు యాక్చువల్లీ. అందువల్ల ఇంక నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా, టాస్క్ వచ్చినా, ఏదొచ్చినా మనం అటెంప్ట్ చేస్తేనే కదన్న మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. 100% టాస్క్ వల్లే తగ్గిందన్న. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. అని నేను అదే చెప్తున్నాను. అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాది ఏంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా, మన అబ్బాయి కానీ మన పాప కానీ చిన్న తప్పు చేశారనుకొని, నాన్న తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా. అది సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోనీ మన పిల్లలే కదా, తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా, అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలోనే ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము అసలు, సిల్లీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీదను. గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీలా జెన్యూన్ గా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉన్న టాప్ కంటెస్టెంట్ గురించి కూడా మీకు విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్న, ఫ్రాంక్ గా చెప్పండి. అదే ఫ్రాంక్గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆడ్డాన్న, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు. మన డే బై డే మారుతుందన్న. చాలా ఫియర్ గేమ్స్ ఉంటాయి, చాలా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి. అది వదిలేస్తే హౌస్ లో వీడు విన్నర్ అవ్వాలని అనిపించే క్యాండిడేట్ అన్న, ఇప్పుడు నాకు అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాండ్ కానీ అని, సంజన గారు కానీ అని, మా డార్లింగ్ సంజన గారు. వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది. అది అదే మరి అది చెప్పలేమన్నా మనం, అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగాను. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అదే చెప్పలేకపోతున్నామన్న ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది అన్న. అప్పుడు అదే చెప్తున్నాను,
మీకు మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా అంటే ఏం చెప్తాము? రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడాను. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా రెగ్యులర్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను యాక్చువల్లీ. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? మరి అదే మేడం, మీరు చెప్పలేరు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్పగలను మేడం. మేడం నేను అంటే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను, నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను నేను. సుభద్ర రెడ్డి గారు, చాలా వరకు పబ్లిక్ లో రియాక్షన్ ఏంటంటే సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సుభన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మీడియా వైజ్ గా. సో మీరు ముందుకు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అది చెప్తున్నాను కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు, ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవరకు నాకు తెలియదు, మీరు చెప్పే వరకును. ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది, ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళనంటే నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అంటే కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే మేడం. నమస్తే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే, బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాప్ ఉంది. అసలు మీరు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలకు కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మేడం మాస్క్ పర్సన్ అన్నది ఎవరు లేరు మేడం. అది యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది, మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ, ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. మేడం నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది యాక్చువల్లీ. లేదు మేడం, మన సేఫ్ కదా మేడం. అసలు సొమ్మని ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం.